పహల్గాం ఉగ్రవాది దాడికి ప్రతిచర్యగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూరం విజయవంతంగా ముగిసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్ని సరిహద్దుల నుంచి రావల్పిండి వరకు తరిమి కొట్టి సందిగ్ధంలో ఇరకాటంలో పెట్టినటువంటి భారతదేశ సైన్యం తన సత్తాను చాటిందని చెప్పడంలో మనందరం గర్వించాలి. ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద దాడిని ప్రోత్సహించినటువంటి పాక్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం ఈరోజు చాలా నిర్వీర్యమైపోయింది. మన భారత సైన్యం చర్యల కారణంగా ఈరోజు కోలుకోలేని స్థితిలో ఈరోజు పాక్ ప్రభుత్వం, ఆ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఈ యొక్క యుద్ధ వాతావరణం నుంచి వాళ్ళు ఫేస్ చేశారు. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యుద్ధం భారతదేశం యొక్క గౌరవాన్ని, భారతదేశం యొక్క సమర్థతని, భారతదేశం యొక్క సమగ్రతని పెంచిందని చెప్పడంలో ఈ దాడులు చాలా మనందరం చెప్పుకోవాలి. ఎందుకంటే అగ్రరాజ్యాల సరసన ఈరోజు భారతదేశం రాజకీయంలోనూ దౌత్యంలోనూ అనేక రకాలుగా అనేక రంగాల్లో ఒక సమస్థాయిని పొందుతున్నటువంటి మనం ఈరోజు అందరిలాగానే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఉగ్రవాద దాడికి నిరసనగా మన సైన్యం ఉగ్రవాద స్థావరాలని, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాయి. వారి ప్రజల జోలి మనం వెళ్ళలేదు. దాంట్లో భాగమే మన యొక్క సమగ్రత, మన బాధ్యత, మన యొక్క యుద్ధ నీతి. మనం చాలా పెద్దరికాన్ని పోషించినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఈ భారతదేశానికి ఈ సంఘటన ద్వారా దక్కుతా ఉంది. కానీ ఉగ్రరాజ్యమైనటువంటి పాకిస్తాన్ మాత్రం అనేక రకాలుగా యుద్ధ తప్పిదాలు చేస్తూ మన భూభాగంలో ప్రజలపైన అనేక రకాలుగా దాడులు చేయడానికి చేసిన ప్రయత్నం మాత్రం మనం గమనించాం. కానీ వాటిని తిప్పికొట్టినటువంటి మన సైన్యం యొక్క ఒక శక్తి అది చూసింది. ఎక్కడ ఒక స్థాయిలో ఎలాంటి విజయాన్ని లేదా ఎలాంటి సంఘటన మనం ఫేస్ కాలేదు దానికుండా. కానీ మన యొక్క సైనిక శక్తి, మనకున్నటువంటి ఆయుధ సంపత్తి, మనకున్నటువంటి రాజకీయ నీతి, వీటన్నీ కూడా ఈరోజు మన భారతదేశం విజయాన్ని ఈరోజున్న ఈ 2 రోజుల 3 రోజుల యుద్ధంలో లేదా దాడుల్లో మనందరం చాలా భారతదేశం యొక్క సమగ్రత పెరిగింది, బాధ్యత పెరిగింది అనేక రకాలు. కానీ కొంతమంది ఈ యుద్ధం ఆగడం వలన భారతదేశం ఏదో తగ్గిందని, భారతదేశ ప్రధాని ఏదో తలొగ్గారని అంటున్నటువంటి అనేక రకాల మాటలు చాలా దుర్మార్గమైనవి, అవి బాధ్యతారహితమైనవి, అవి దేశద్రోహ చర్యలుగా వాటిని మనం భావించాలి. ఈ దేశ సమగ్రతకి, ఈ దేశ భద్రతకి అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా జరిగినటువంటి దాడులు విజయవంతమైనవి. ఈరోజు యుద్ధం ఒక చిన్న స్థాయిలో ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి అనేక దేశాల ఒక సమగ్రమైనటువంటి ఒప్పందాల ఒడంబడికలు అనేకం ఉంటాయి. వాటిలో భాగమే ఈరోజు విరమణ తప్ప ఇది శాశ్వతమైనది కాదు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ అనేక రంగాల్లో అనేక రకాలుగా వాటిని తగ్గించినటువంటి భారతదేశం వాటిని నవజీవాలు తొక్కివేసినటువంటి పాకిస్తాన్ని ఈరోజు ఇంకేదైనా సరే దుందుడుకు చర్య చేపడితే అది ప్రపంచ పటంలో ఉండదనేటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి ప్రపంచ దేశాల అగ్రరాజ్యాల యొక్క స్థితికి ఈరోజు పాకిస్తాన్ లొంగిపోయింది. ఆ పాకిస్తాన్ యొక్క బాధని చూడలేకనే ఈరోజు ప్రపంచ దేశమైనటువంటి అగ్రరాజ్యమైనటువంటి ట్రంప్ నాయకత్వంలో దీన్ని కొంతమేరకు విరమణ, తదుపరి చర్చల ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా సరే కట్టడి చేసేటువంటి పరిస్థితులు పాకిస్తాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఇది భారతదేశానికి విజయం తప్ప భారతదేశం సమగ్రతకి జరిగినటువంటి ఒక పెద్ద స్థాయి తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా సరే కొంతమంది వ్యక్తులు చేసేటువంటి అనేక రకాల అవాకులు చవాకులు మానుకోవాలి. భారతదేశ సమగ్రత కోసం పనిచేయాలి. భారతదేశంలో ఒక భాగంగా ప్రజలు ఉండాలి. అలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయరాదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే పాకిస్తాన్ ఈరోజు ఏమాత్రం భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకున్నా భారతదేశం దానికి ప్రతిఘటనగా పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో కూడా ఉండదనేది ఒక భవిష్యత్తు సూచన ఈరోజు పాకిస్తాన్కి అందింది. తప్పనిసరిగా ఆ దశలో అది ఎలాంటి పరిస్థితుల్లో దాని మనస్తత్వాలు, దానికి ఉండేటువంటి అనవసరమైన చర్యలు, ఆడ ఉగ్రవాదుల యొక్క చర్యలు, ఆడ ప్రభుత్వం ఉగ్రవాదులు నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉంది. అందుకే అక్కడ పరిపాలన అంతా వారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి
అందుకే భారతదేశం ఎత్తుగడగా ఉగ్రవాదాన్ని ముందుగా మట్టు మాపేదానికి జరిగినటువంటి ప్రయత్నంలో 100% విజయవంతమైంది. ఉగ్రవాదులు అందరినీ మట్టు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈరోజు ప్రపంచానికే పెద్ద స్థాయిలో గుర్తింపు వచ్చింది. భారతదేశానికి ఒక స్థాయిని పెంచింది. తప్పనిసరిగా భవిష్యత్తులో పాకిస్తాన్ అనేది చాలా వంగిపోయిన దేశం, అది లొంగిపోయిన దేశం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే మనం చాలా మన సైనిక సత్తాను చాటాం, మన విజయాన్ని మనం తప్పనిసరిగా పొందాం. ప్రపంచ దేశాల్లో మనం భారతదేశ ప్రగతిని, భారతదేశ ప్రతిష్టని పెరిగింది తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేసుకుంటాం.